దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై క్రీస్తు పరిచర్య ఎల్లప్పుడూ మీ గురించి ప్రార్థిస్తుంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఉన్నత స్థాయిలో నిలిచి దేవునికి దగ్గరగా బ్రతకాలన్నదే మా ప్రార్థన. మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై రాజు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో 34వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి ఆలకించండి. 8, 9 వచనాలు ఒకసారి చూసినట్లయితే 34వ కీర్తన 8వ చరణం 9వ చరణం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య ధ్యానాంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజు అయినటువంటి దావీదు గారు ఏం పలుకుతున్నారు అని అంటే, యెహోవా యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదంట. ఈ దినాన దేవుని యందలి భయభక్తులు లేకపోవడమే మన జీవితంలోకి కష్టము లేమి ప్రవేశించడానికి మొట్టమొదటి కారణం అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో మనుషుల మీద నీకున్నటువంటి నమ్మకం కన్నా దేవుని మీద నీకు తక్కువ నమ్మకం ఉంది, దేవుని మీద నీకు తక్కువ భక్తి ఉంది. ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా క్రైస్తవులన్న వారు కొన్ని నామకార్థపు మాటలను మాట్లాడుతుంటారు. అంటే ఇతరులు దేవుని ఎరగనటువంటి వారు మాట్లాడినట్లు రోజులు చూస్తుంటారు, సమయాలు చూస్తూ ఉంటారు, మంచి రోజులు చూస్తుంటారు. నాకు తెలియక అడుగుతున్నాను నేను, దేవుడు నిన్ను చేయడానికి, నీ ప్రాణాన్ని చేయడానికి మంచి రోజు చూసుకొని చేశాడనంటావా? నీవన్న వాడివి ఉనికిలోకి వచ్చావు అనంటే మంచి రోజు చూసుకొని దేవుడు నిన్ను చేశాడనుకుంటావా? లేదా నీకు ఒక కష్టకాలం వచ్చినప్పుడు ఓ సహాయం కోసం నీవు మనిషి దగ్గరికి వెళితే అతడు మంచి రోజు చూసుకుని నీకు సహాయం చేయాలనుకుంటావా? లేదా నీ సహాయానికి తగినటువంటి ఉపకారాన్ని అతడు అతి త్వరలో చేయాలని కోరుకుంటావా? మనుషులుగా మనమే ప్రతి దాన్ని త్వరితముగా పొందడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు త్వరగా ఆశీర్వదించాలనుకోడా? ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా నామకార్థపు మాటలు, నామకార్థపు క్రైస్తవ అలవాట్లు కొన్ని ఉంటాయండి. క్రైస్తవులుగా మనము ఉంటుంటాం, కానీ క్రైస్తవులుగా చలామణి అవుతుంటాము, కానీ దేవుని మీద సంపూర్ణమైనటువంటి భక్తి కనపరచలేనటువంటి స్థితి. అట్లు యెహోవా యందు నమ్మిక ఉంచడం వల్ల నామకార్థ క్రైస్తవం నుంచి మనం తొలగిపోవాలి. క్రైస్తవులుగా మనం చలామణి అవుతున్నాము అని అంటే నామకార్థపు మాటలు, రోజులు, తిథులు, నక్షత్రాలు చూసేటువంటి విషయాల్లో మనం నిమగ్నం అవ్వకూడదు. దేవుని మీద ఆధారపడేటువంటి విషయం, దేవుని సంపూర్ణంగా గుర్తెరిగేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాజు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువై ఉండదు. ఈ దినాన కొదువులో నువ్వు ఉన్నావంటే దేవుని యందు భయభక్తులు చూపించడంలో నీ కుటుంబంలో ఎవరైనా సరే, లేదా నీ భక్తి సాధనలో ఎక్కడైనా సరే లోపం ఉందేమో ఒకసారి పరీక్షించుకున్నావా? దేవుడు నిన్ను ప్రశ్న అడిగితే నీ జవాబేంటి? ఆ 10వ వచనంగా ఒకసారి చూసినట్లయితే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగుంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని దావీదు రాజు తెలియజేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ దినాన నీకు కొదువుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించాలని ఆశపడుతుంటున్నాడు, నిన్ను సమృద్ధిలోకి నడిపించాలని ఆశపడుతుంటున్నాడు, నీ పరిస్థితుల నుండి నీకు విడుదల అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు భయభక్తులు కనపరుస్తున్నావా? యెహోవా ఉత్తముడిని రుచి చూసి తెలుసుకున్న దాన్ని నీలో ఫలించకుండా, భయభక్తులు యెహోవా యందు కనపరచకుండా నీవు సహాయం చేయడానికి దేవుడేమి అంత ఖాళీగా లేడు. నీకంటే రొమ్ములు బాదుకుంటూ, కష్టాలను చూపిస్తూ, భయంకరమైనటువంటి స్థితిలో ఉండే ఆయన మాత్రమే సహాయం చేస్తాడని రోధించేవారు ఎంతమంది ఉన్నారో గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి, సహోదరుడా. నిన్నంటూ ఒక మనిషి అప్పడిగాడు అనుకుందాం. నువ్వు అతనికి ఇవ్వాలి అని అంటే అవతల వ్యక్తి వినయం చూపించకుండా గర్వపు మాటలతో మాట్లాడుతూ నీ వైపు గర్వపు చూపు చూస్తే నువ్వు అతనికి సహాయం చేస్తావా? లేదా అతను వినయం చూపించకుండా, తగ్గింపు స్వభావం అతనిలో లేకుండా, రిక్వెస్టింగ్ స్వభావం లేకుండా, ఒక గంభీరమైనటువంటి స్వభావం అతనిలో కనిపిస్తే నువ్వు సహాయం చేస్తావా? దేవుని దగ్గర కూడా అంతే. భయభక్తులు చూపించినప్పుడు
అమర్యాదగా ప్రవర్తించినప్పుడు, క్రైస్తవంలో ఉండామని చెప్పుకుంటూ కూడా క్రైస్తవులుగా బ్రతకలేనటువంటి స్థితిలో, క్రీస్తును ప్రకటించలేనటువంటి స్థితిలో, నీ జీవితంలో క్రీస్తును చూపించుకోలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీకు సహాయం ఎక్కడ నుండి దొరకదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను ఒకసారి పరిశీలన చేసుకోమని అడుగుతున్నాడు. నన్ను కూడా, నాలో కూడా ఈ రకమైనటువంటి లోపం, నాలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు నాకు సహాయం చేయడండి. అది నేను దైవ సేవకుడిని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, పెద్ద బిషప్నైనా కావచ్చు, పక్కనైతే పెట్టేస్తాను నన్ను. తస్మాత్ జాగ్రత్త. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఒక్కసారైనా నువ్వు పొరబడ్డావంటే అవుట్ అంతే. జీవితం మొత్తం అల్లకొల్లోలం అయిపోద్ది. ఏ లేమి స్థితిలో ఉండి, అది ఆర్థిక స్థితే కాదండి, జీవితంలో కూడా తెలియని లేమి ఉంటుంది. భయంకరమైనటువంటి చేదు అనుభవాలు అనుభవిస్తుంటారు బిడ్డలు. భయంకరమైనటువంటి లేమిని చూస్తుంటారు జీవితంలో. అన్నీ ఉన్నా కానీ సంతృప్తి లేనటువంటి స్థితి, అన్నీ ఉన్నా కానీ ఏదో వెలితి తెలియనటువంటి భారం మోస్తుంటారు. ఒక్కసారి గనక ఈ దినాన్ని యేసయ్యని గనక చేరుకొని ఆయన యందు హృదయం విప్పి భయభక్తులు కనపరిచిన దేవుడిని పరిస్థితిలోంచి నేను బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నట్టుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావా? రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మారిన దేవా, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినాన్ని ఎంతమంది అయితే క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, నీ యందు భయభక్తులు కనబరిచేవారిగా ప్రతి బిడ్డని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, ఆరోగ్య స్థితుల్లో ప్రవర్తన సరిగ్గా లేనటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ఆ బిడ్డలను ఆ పరిస్థితులు అన్నిటి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్య బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి. అప్పుల బాధల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలు రాసిన బిడ్డలకి, రాస్తున్న బిడ్డలకైతే జ్ఞానాన్ని అనుగ్రహించండి. రాసిన బిడ్డలకైతే మంచి ఉత్తీర్ణమైన మార్గులను అనుగ్రహించి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ సంబంధాలు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగులాగిన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవణన అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ప్రవణన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధలు ఉన్న వారికి సంపూర్ణమైన ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. లేమిలో ఉన్నవారు ప్రవణ భయభక్తులు కనపరిచి ప్రవణ సంతృప్తిలోకి వారు ప్రవేశించగలిగిన కృపను అనుగ్రహించండి. కరమైనటువంటి అలవాట్ల నుండి బయటపడగలిగిన కృపను అనుగ్రహించండి. ప్రయాణ మార్గంలో ఉన్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి నీ సంరక్షణ అనుగ్రహించండి. విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలకు నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో బిడ్డలు నింపి నడిపించండి. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదం దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే విడిపోయినటువంటి స్థితిలో భార్యాభర్తలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, స్నేహితులు ఉన్నారో వారి కుటుంబాలు కట్టులాగా ప్రార్థన చేస్తున్న మీ సహాయాన్ని అనుగ్రహించమని, గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల జీవితాల సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలను నింపి నడిపించి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలను నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.